అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన మాజీ ఎంపీ ఎంబీవీఎస్ మూర్తి పార్థివ దేహాన్ని స్వదేశం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. మూర్తి దుర్మరణాన్ని కుటుంబ సభ్యులు, సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. మూర్తి కుటుంబ సభ్యుల్ని ప్రముఖులు పరామర్శించి ఓదారుస్తున్నారు. ఆయన సేవలను కొనియాడుతున్నారు. అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మరణించిన ఎంవీవీఎస్ మూర్తితో పాటు మరో ముగ్గురి భౌతిక కాయాలు అలాస్కా రాష్ట్రంలోని ఆంగజ్ రేజ్ నగరానికి చేరుకున్నాయి. అక్కడి ఫ్యూనరల్ హోంలో రేపటి వరకు భద్రపరుస్తారు. రసాయన లేపనాలు పూసిన అనంతరం భారత్కు తరలిస్తారు. శుక్రవారం ఉదయం అమెరికా నుంచి తరలించే ఏర్పాట్లను తానా సభ్యులు చేస్తున్నారు. ఆదివారం ఉదయం నలుగురు భౌతిక కాయాలు రాష్ట్రానికి చేరుకునే అవకాశముందని తానా అధ్యక్షుడు సతీష్ వేమన తెలిపారు. ఇక్కడ అలాస్కాలో మనకు అమెరికాలో దూరంగా ఉన్న ప్రాంతం కాబట్టి ఇక్కడ ఒకే ఒక మెడికల్ ఎగ్జామినర్ ఉండడము, దానివల్ల మనకు ఇంకా మొదట్లో వీళ్ళు ఒక 3-4 డేస్ పడుతుందని చెప్పినా సరే మనం లాట్ ఆఫ్ ప్రెజర్ పెట్టి ఈ రోజుకి మనకి బాడీ సర్జరీ చేశాము. దానికి డామినిక్ మెడికల్ ఎగ్జామినర్, అలాస్కా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా హెల్ప్ చేసింది. అలాగే మనకి రేపు ఈరోజు నైట్కి కనుక ఇక్కడికి వస్తే ఆ ఎంబ్లామింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయితే ఆ ఎంబ్లామింగ్ సర్టిఫికేట్ మనకు కావాలి. అలాగే అలాస్కా స్టేట్ నుంచి డెత్ సర్టిఫికేట్ ఒకటి కావాలి. రేపు ఈ రెండు తీసుకుని మనం ఈ బాడీస్తో పాటు ఎస్ఎఫ్ఓకి వెళ్తే ఎస్ఎఫ్ఓలో కౌన్సిలేట్లో మనకి ఆ డెత్ సర్టిఫికేట్ ఒకటి వచ్చేస్తే మనకి ఈ 3 కంప్లీట్ అయితే మోస్ట్ ప్రాబబ్లీ ఫ్రైడే ఈవినింగ్కి మనం వీ కెన్ షిప్ దిస్ రిమైన్స్ టు వైజాగ్ ఆర్ ఇండియా. ప్రస్తుతంగా మనం ఎమిరేట్స్లోను, ఎయిర్ ఇండియాలోను అన్ని ఎయిర్లైన్స్లో కూడా మనం బ్లాక్ చేసి పెట్టాం. ఫ్రైడేకి, సాటర్డేకి, సండేకి మనం వెరీ ప్లాన్గా ఉన్నాం. విశాఖలో మూర్తి కుటుంబ సభ్యులను రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, ఎంపీ అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు సత్యనారాయణ, రామకృష్ణబాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు. మూర్తి సేవలను స్మరించుకుంటూ స్మారక ఉద్యానవనం ఏర్పాటు చేయాలని కిల్లి కృపారాణి కోరారు. విశాఖలో విద్యా వ్యవస్థ అభివృద్ధికి బాటలు వేసిన మహనీయుడు మూర్తి అని ఎంపీ అవంతి శ్రీనివాస్ కొనియాడారు. ఎదిగే కొద్దీ వదగాలి అనే నిర్వచనానికి నిలువెత్తు నిదర్శనం మూర్తి గారు. మరి అటువంటి మానవత్వం మూర్తి ఇవ్వించిన మహోన్నతమైన వ్యక్తి మన మధ్యలో లేరు అనే విషయాన్ని ఇప్పటికి కూడా మనం ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయే విధంగా జీర్ణించుకోలేకపోతున్నాం. ఆయన సామాన్య వ్యక్తిగా విశాఖపట్నం వచ్చి ఒక శక్తిలాగా ఉండి గీతం డీమ్డ్ యూనివర్సిటీని ప్రపంచ స్థాయికి తీసుకురావటం మరి పార్టీకి పెద్ద దిక్కు ఈ రోజున. అలాంటిది ఈ రోజున ఆయన లేకపోవడం చాలా బాధాకరం. మూర్తి ఆశయ సాధన కోసం పాటుపడతానని ఆయన మనవడు భరత్ వ్యాఖ్యానించారు. తన తాతయ్య సామాజిక సేవ దృక్పథాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆదివారం మూర్తి భౌతిక కాయాన్ని అమెరికా నుంచి విశాఖ రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మూర్తిగాని అక్కడ తొందరగా అక్కడి నుంచి ఇక్కడికి ఎలా తీసుకుని రావాలి, ఫ్యామిలీ అందరినీ చూసుకుని ఇప్పుడు వచ్చే వాళ్ళందరినీ కూడా వాళ్ళ బాధనంతా విని కన్సోల్ చేసి ఆ ఆలోచనలో ఉన్నానే తప్ప ఇప్పుడు ఏంటి ఎక్కువ ఆలోచిస్తే నాకు చాలా బాధగా ఉంటుంది. ఇన్ని మంది వచ్చి ఇంత ప్రేమగా మాట్లాడడం అనేది నాకు చాలా గర్వంగా ఉంది. అలాగే బాధగా కూడా ఉంది, పోగొట్టుకున్నామని. వీళ్ళందరితో ఇంకా కూర్చొని చాలా నేర్చుకునేది ఉంది ఆయన గురించి. సండే సాయంత్రం ఇక్కడికి వస్తారని ప్లాన్ చేస్తున్నామండి. దాని తర్వాత మంచి రోజులు చూసుకుని ఏ రోజు ఏం చేయాలని డిస్కస్ చేస్తాం. విశాఖలో ఎంవీవీఎస్ మూర్తి సంతాప సభ నిర్వహించారు. ఎంపీ కంబంపాటి హరిబాబు, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు, పారిశ్రామికవేత్తలు మూర్తి చిత్రపటానికి నివాళులర్పించారు. విద్యావేత్తగా, రాజకీయ నాయకుడిగా మూర్తి చేసిన ప్రజాసేవను స్మరించుకున్నారు. విశాఖపట్నం ఒక పెద్ద దిక్కుని కోల్పోయిందనే భావన అందరిలో కూడా కలుగుతుంది. అనేక మంది యువకులకు స్ఫూర్తిగా నిలిచారు. మేము కూడా పారిశ్రామిక రావాలనే ఒక స్ఫూర్తిని రగిల్చారు. విశాఖలో కాకతీయ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలోనూ మూర్తి సంతాప సభ నిర్వహించారు. తెదేపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు మూర్తికి నివాళులర్పించారు. మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్సీ వివి చౌదరి అంజలి ఘటించారు. ఎంవీవీఎస్ మూర్తి మరణం పట్ల విశాఖ నేతలు సంతాపం తెలిపారు. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మూర్తి చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
అమెరికా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కడియాల వెంకటరత్నం ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ఆయనకు వెన్నుముక గాయాల పాలవడంతో వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న వెంకటరత్నాన్ని తానా అధ్యక్షుడు సతీష్ వేమన, మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం, మరికొందరు తానా ప్రతినిధులు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.